ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, నమ్మకం అనే నినాదంతో కిల్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొదిరెడ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటింటికి తిరుగుతూ అభివృద్ధి కరపత్రాలు పంచుతూ ప్రజలకు 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వచ్చిన సమస్యలు విని వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై చూపిస్తున్న చిత్తశుద్ధి వల్లే నేడు ప్రతి గ్రామానికి నిధులు వస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అడప భరత్, వీరంరెడ్డి కాశీబాబు, తోట రవి, తోట గాంధీ, చదరం చండిబాబు, కొత్త కొండబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, కంచుమర్తి రాఘవ, పాటంశెట్టి మురళి, సూరిశెట్టి వెంకటశివ, ఎడాలి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతిదీ కూడా చిరస్థాయిగా ఉండిపోయేలాగా మేము ప్రతిదీ చేసుకుంటున్నాం. ఇవన్నీ చేసుకున్నామంటే మా గ్రామస్తుల యొక్క సహకారాలతో చేస్తున్నాను. అది ప్రతిపక్షంలోనే, నా పక్షంలోనే. మా గ్రామస్తులకి ఎవరికి ఇబ్బంది లేదు, పక్కనున్న గ్రామాలకే ఇబ్బంది. బిల్లులు లేకుండా, లేకపోతే రిసిప్టులు లేకుండా నిర్మాణాలు చేసేసి గొప్పగా చెప్పినట్టు ఉన్నటువంటి నాయకులు ఈరోజు మా గ్రామానికి వచ్చి నా కార్యకర్తల ఆహ్వానం పంపించారు. గ్రామస్తులు మా గ్రామానికి ఇలాగా ఓపెనింగ్ ఉందని రండి అని చెప్పేసి. ఎందుకు పంపించానంటే మా గ్రామాన్ని అభివృద్ధి చూసి మీరు తెలుసుకోవాలి, ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి నేను పంపుతున్నాను. కానీ వాళ్ళు సూపర్ 6 అనేటటువంటి పథకం ద్వారా మహిళా సోదరులకు కానీ, రైతాంగ సోదరులకు కానీ సంక్షేమాన్ని అందిస్తాను అని చెప్పాడు. అందించాడా? చెప్పాలి. మీరు ఎక్కువ అందుకున్న వాళ్ళు మీరే. ఫ్రీ బస్సు కానీ, గ్యాస్ బట్టలు కానీ, తల్లికి వందనం కానీ, పెన్షన్స్ కానీ, అలాగే అన్నదాత సుఖీభవ. మీరు అడగాల్సింది, నేను చెప్పాల్సింది ఒకటి ప్రత్యేకంగా ఉంది. నువ్వు ఎందుకు అడగలేదు? అది చెప్పాల్సింది, నేను చెప్పాల్సింది. స్త్రీ నిధి ఆ రోజు రాజమండ్రిలో మహానాడు సందర్భంగా సూపర్ 6 అనే కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు ఉన్నటువంటి ప్రతి స్త్రీకి కూడా నెలకి 1500 రూపాయలు ఇస్తాను అని చెప్పేశారు. అంటే నీ నమ్మకం ఏంటంటే ఇన్ని ఇచ్చారు కదా, దాన్ని ఇవ్వకపోతారా అన్న నమ్మకంతో నువ్వు అడగలేదు అనుకుంటున్నాను నేను. దాన్ని ఖచ్చితంగా ఫిబ్రవరి బడ్జెట్ లో 2027 ఫిబ్రవరి బడ్జెట్ లో 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా
మరి ఇంకొకటి ఉంది, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. అందులోనే ఈనాడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పరుగులు పందులాగా ఈ రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి తండ్రి ఉత్తర దిక్కుగా వెళ్తుంటే కొడుకు పశ్చిమ దిక్కుగా వెళ్ళి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకువస్తున్నారు. ఇటు లోకేష్ బాబు గాని అటు చంద్రబాబు నాయుడు గాని దీనికి చేదోడు వాదోడుగా పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తున్నారు. ఇక దీనికి నిధుల వర్షాన్ని కురిపిస్తున్నది కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు. మోడీ చంద్రబాబు జోడీతో కలిపి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనకు పోలవరం ఎడమ కాలువనే ఈ ఆగస్టు 14వ తారీఖున ప్రారంభోత్సవం చెయ్యాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. మంత్రి గారు వచ్చాడు, మన మీ ఊరు కూడా వచ్చాడు. మొన్న ఈ పనులు పూర్తయినాయో లేదో చూసుకోవడానికి. తుందాక కూడా పనులన్నీ అయిపోయినాయి. అన్నవరంలో ఒకటి రోడ్ కట్ చేయాలి, తుల్లో ఒక రోడ్ కట్ చేయాలి. ఈ రెండు పనులు. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.